సాయిల్ గారికి, ఇక్కడ విచ్చేసి కార్యక్రమాన్ని చేయడానికి విచ్చేసిన మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పెద్దలు కేవి మోహన్ గారికి, మరియు ఇక్కడ వేదికపై ఆశీనులైన డాక్టర్లకు మరియు మా తోటి క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా ఇక్కడ స్టేజ్ ముందు కూర్చున్న మీ అందరికీ కూడా నా తరఫు నుంచి, మా క్లబ్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మాకు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి, సాయిల్ గారికి, రామకృష్ణ గారికి మరియు స్టాఫ్ అందరికీ కూడా మా క్లబ్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. లాస్ట్ 4-5 సంవత్సరాల క్రితం కూడా మేము ఇదే రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మంతెన సత్యనారాయణ రాజు గారి సతీమణి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి సమక్షంలోనే డాక్టర్లకు మేము సన్మానం చేయడం జరిగింది. వారు చాలా సంతోషించి మాకు ఒక మాట కూడా అనడం జరిగింది. ఏంటంటే, అంటే మా దగ్గర ఉన్న డాక్టర్లకు సన్మానం చేయడానికి ఎవరు రాదు, ఈరోజు డాక్టర్స్ డే అని కూడా మాకు తెలియదు అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది. ఆ మేడం గారు మేము వచ్చినందుకు ఆ మేడం గారే కిచెన్లోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన ఒక స్వీట్ తయారు చేసి మాకు ఆ రోజు తినిపించడం జరిగింది. మేడం గారికి థ్యాంక్ యూ, ఈ సభాముఖంగా వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రు మా క్లబ్ అంటే డిస్టిక్ అంటే స్టేట్లో ఒక భాగమైన డిస్టిక్లో 168 క్లబ్స్ ఉన్న మా డిస్టిక్లో టాప్ 10లో మా యొక్క క్లబ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మా దాంట్లో మెంబర్లు అందరూ కూడా చాలా సేవా గుణం ఉన్న మెంబర్స్ ఉన్నారు కాబట్టి చాలా సేవా కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో సాయిల్ గారు కూడా ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేము ఎక్కడైనా మా పేపర్లోనే ఎక్కడైనా కనబడుతుంటే చాలా సంతోషం. అదేవిధంగా ఆ రోజు మేడం గారు కూడా మాకు ఏమన్నారంటే, మీరు ఎక్కడైనా యోగాకు సంబంధించిన కానీ ఏదైనా మాకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ చేయాలనుకుంటే కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేయండి, మేము కూడా మీ దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. చాలా థ్యాంక్స్. అటువంటి అవకాశం వస్తే మేము మీకు తెలియజేస్తాము, మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి డాక్టర్లకు సన్మానించడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే మాకు కలిగిన భాగ్యం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా పెద్దలు చెప్పినట్టు డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని అంటే అది అందరికీ ఎటువంటి ఇది లేదు దాంట్లో. ఎందుకంటే డాక్టర్లు అంటే దేవుడితో సమానం కాబట్టి ఈరోజు మేము వాళ్ళకి సన్మానం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. అదేవిధంగా మరొకసారి మాకు ఇక్కడికి మా సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.